మూల నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. దుర్గమ్మను మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా దర్శించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. విజయవాడ ఉత్సవ్ మైసూర్ కన్నా మించి చేస్తున్నామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర సార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎట్లా అనిపించింది? చాలా బాగున్నాయి. ఈరోజు దసరా మహోత్సవాల్లో ఒక ప్రత్యేక రోజు. ఈరోజు మూలా నక్షత్రం అమ్మవారు సరస్వతి అలంకారంలో కనబడతారు. పెద్ద ఎత్తున భక్తులు, విద్యార్థులు కానీ ఆడబిడ్డలు కానీ పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళందరూ కూడా తెల్లవారుజాము నుంచి దర్శనాలు జరుగుతున్నాయి. ఈరోజు దగ్గర 2.5 నుంచి 3 లక్షల మంది దర్శనాలకు వస్తారని భావిస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి, ఏర్పాట్లు కూడా బాగున్నాయి అని చెప్తా ఉన్నారు. మరి భక్తులను కూడా ఉదయం నుంచి ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది పడ్డారంటే లేదు, చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అధికారులు మొట్టమొదటి నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా పర్యవేక్షణలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఫ్రీ దర్శనాలు చేయటం ఒకటి, అలాగే వాటర్ కానీ మిల్క్ కానీ ప్రసాదాలు కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. టోటల్ సర్వేలెన్స్ కెమెరాతో మానిటర్ చేస్తూ ఉన్నారు. ఏఐతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తాం వల్ల ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా లోటుపాట్లను ఇమీడియట్గా రెక్టిఫై చేస్తున్నారు. అట్లాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3:30 గంటలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడానికి వస్తున్నారు. ప్రభుత్వపరంగా లాంఛనంగా. మరి ఇది దానికి కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా అన్ని కూడా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్లో ఇవాళ దర్శనాలు కూడా బాగా జరుగుతాయని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉంది. ఇదే రకంగా మొత్తం దసరా మహోత్సవాలు అన్నీ కూడా చేస్తాం. అలాగే విజయవాడ ఉత్సవం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏదైతే మైసూరులో అమ్మవారి ఉత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా ఆ కార్యక్రమం జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా అధికారులను కూడా అభినందిస్తాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో కూడా మీరు ఉన్నారు. నిన్న దాదాపు 1,50,000 మంది వచ్చారు. ఇవాళ 3 లక్షల మంది పైగా వస్తున్నారు. అంతకుమించి ఇవాళ నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించి ఏర్పాట్లు కంటిన్యూ. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి స్త్రీశక్తి కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. మేము ముందే అనుకున్నాం ఒక 20% అదనంగా వస్తారని. ఆ రకంగానే భక్తులు తాకిడైతే బాగా పెరిగింది. చాలా ప్రజలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తాం. అంటే అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరికి అయ్యే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేసాము. భక్తులంతా కూడా వచ్చినప్పటికీ కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాఫీగా అయ్యే విధంగా తగు ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి అందుకు సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తే దాంతోపాటు ప్రధానంగా ఏదైతే సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తారన్న అంచనా నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశామంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.